హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా పాప కోసం అయితే నేనైతే ఇంట్లో ఉగ్గు అనేది తయారు చేయబోతున్నాను అనమాట. మా పాపకి ఇప్పుడు 9 months కాబట్టి 9 monthsకి తగ్గట్టుగా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకోవాలి. బియ్యం అనేది 3 cups అయితే తీసుకోవాలన్నమాట. సో దీనిలోకి నేనైతే ఈరోజు కొత్తగా మినప్పప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను 1 glass అనమాట. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి, బట్ రైస్ మాత్రం 3 glasses అయితే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే 3 సార్లుగా కడుగుతున్నాను. బాగా కడిగి తర్వాత ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి బాగా ఎండబెట్టాలన్నమాట. చూడండి, ఇలా చేతికి అంటకుండా తేమ అంటకుండా ఉండేలాగా చేయాలన్నమాట. సో తర్వాత ఇంకా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అన్నీ. సో అందుకనేసి నేనైతే డ్రై రోస్ట్ చేసుకుందామని పెనం పెట్టి ఇది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే శనగిత్తనాలు కూడా యాడ్ చేసుకున్నాను. మా పాపకు 9 months కాబట్టి సో పెట్టచ్చు కాబట్టి. ఇంకా కాజు, బాదం అనేది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నట్టు. తర్వాత మిరియాలు, కొంచెం కారం కూడా తగలాలి కాబట్టి మా పాప కోసం నేను మిరియాలు, మెంతులు, జీలకర్ర అనేది ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అవి కూడా. సో చూడండి ఇలాగనమాట. ఇప్పుడు వచ్చి ఇంకా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా. సో ఇలా మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంకా జల్లెడ పట్టుకుంటున్నాను, ఎందుకంటే అంత పప్పు ధాన్యాలు కాబట్టి గట్టిగా ఉండేటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి నేనైతే జల్లెడ పట్టుకున్నాను. సో అందరూ జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. సో ఇలా ఒక బౌల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి, ఒక బాక్స్లోకి అయితే. సో ఇక్కడైతే 2 spoons వేసాను పౌడర్ అయితే. 1 glass ఆఫ్ వాటర్ వేసుకున్నాను. పెద్ద గ్లాస్ వెళ్ళండి. సో వాటర్ అనేది వేసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది కాబట్టి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని లో ఫ్లేమ్లో అయితే ఇలా ఉడికించుకోవాలి బాగా. సో ఇది వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. పిల్లలకి మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలుచుగా ఉండకూడదు. సో ఇంట్లో చేసిన గీ మాత్రం యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇంట్లో చేసిన గీ వేసుకుంటున్నాను. సో ఇలా అయితే మా పాప గీ వేస్తే చాలా ఇష్టంగా తింటుంది. సో హెల్త్కి కూడా మంచిది. సో ఇంకా మా పాపకి ఇచ్చేయడమే. మా పాప అయితే హ్యాపీగా తింటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.